హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డు ఎవరైతే కార్డు కోసం వెయిట్ చేస్తున్నారో సో వారికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఎప్పటి నుంచి అయితే దరఖాస్తు చేయాలి, అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అలాగే ఎక్కడ అప్లికేషన్ పెట్టాలనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అన్నట్టు. సో ఆర్టికల్లో ఇచ్చారన్నట్టు, ఇది ఏమన్నా ఫేక్ న్యూస్ అయితే కాదండి. సో ఇక్కడ న్యూస్లో అయితే వచ్చిన మ్యాటర్ని మీకు చెప్తున్నాం అని చెప్పొచ్చు. సో ఎన్నికల ప్రచారంలో ముందు భాగంగానే గ్యారంటీ ఏదైతే ఉందో పథకాల గురించి, సో హామీలు ఇచ్చిన ప్రతి పథకానికి అయితే రేషన్ కార్డు మానిటరీగా ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో రేషన్ కార్డు కొత్తగా మీకు కావాలనుకుంటే మాత్రం మీ సేవ ద్వారా, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారానే మీకు రేషన్ కార్డు అనేది ప్రొవైడ్ చేస్తారన్నట్టు. సో దీనికైతే మానిటరీగా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిదంటే మీ ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, లేకపోతే రెసిడెన్షియల్గా మీ ప్రూఫ్ అంటే అడ్రస్ ప్రూఫ్ లైక్ కరెంట్ బిల్లు కావచ్చు, రేషన్ కార్డు సంబంధించిన ఏదైతే ఉంటుందో మీకు ఇంటి పన్ను కావచ్చు, ఇలాంటి ప్రూఫ్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అలాగే 5 years కంటే ఏవో మీరైతే ఆ ఏరియాలో అయితే మీరు నివసించి ఉండాలి, ఆ మండలంలో, తాలూకులలో. సో దాని తర్వాత అయితే మీరు ముందుగా అయితే మీ ఆధార్ కార్డులో ఫుల్ డీటెయిల్స్ ఏదైతే ఉందో అడ్రస్ అది చేంజ్ చేయించాల్సి ఉంటుంది అన్నట్టు. సో ప్రస్తుతం అయితే ఎలక్షన్ కూడా నడుస్తుంది కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత June 1st, 2nd వీక్లో అయితే అప్లికేషన్ పడే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి ఆర్టికల్లో ఉందని చెప్పొచ్చు. సో అదేవిధంగా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వారైతే ముందుగా అయితే అప్లికేషన్ నింపేసి మీ దగ్గర పెట్టుకుంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటుందో సో ఆ డాక్యుమెంట్స్గా మీ ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ కావచ్చు, మరే ఇతర మీ పిల్లలవి కావచ్చు, ఏది ఉన్నా కానీ రెడీగా పెట్టుకోవాల్సిందే కోరుకుంటున్నాం.